హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర శంభో శంకర పాహిమాం 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 ప్రభో. శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. అనాథరక్షకావద్బాంధవ గోవింద గోవింద. హిట్ టీవీ ప్రేక్షకులకందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. భక్తులారా, ఈ ఉగాది అందరూ కూడా రంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. అలాగే షడ్రుచుల సమ్మేళనం ఉగాది, 6 రుచులు. ఆ 6 రుచులన్నీ కూడా సమపాలల్లో తీసుకోండి. శరీరాన్ని వజ్రాయుధంగా మార్చుకోండి. ఎంతో విశేషమైనటువంటిది ఉగాది. ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే 6 రుచులు సమపాలల్లో ఉండాలి. 6 రుచులు కాకుండా ఇంకొక రుచిని, దాంట్లో ఇంకొక పదార్థాన్ని యాడ్ చేస్తే కనుక 7 రుచులు అవుతాయి. 7 రుచులు కాస్త ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా 6 రుచులు అంటే కనుక 6 రుచుల పదార్థాన్నే సమపాలల్లో తీసుకోవాలి. అలా తీసుకుంటేనే శరీరం ఒక వజ్రాయుధంలా పనిచేస్తుంది. అలాగే ఉగాది వచ్చిందంటే చాలు భక్తులారా, చాలా ఆలయాలలో పూజారులు, అర్చకులు వీరందరూ కూడా పంచాంగ శ్రవణం చెప్తుంటారు కదా. ఆ పంచాంగ శ్రవణాన్ని మనం ఖచ్చితంగా వినాలి. మన యొక్క రాశి, జన్మ రాశి, లేదా మనం పుట్టినప్పుడు చాలామందికి రాశులు తెలుసు, లేదా కొందరు పెద్దవారు వారికి ఎవరు జన్మపత్రిక రాయించలేదు, డేట్ ఆఫ్ బర్త్ కూడా సరిగ్గా తెలియదు, టైమ్ ఆఫ్ బర్త్ కూడా సరిగ్గా తెలియదు. అలాంటి వారు వారి పేరు మీదనే రాశుల యొక్క సంచారాన్ని, రాశి యొక్క ఫలితాలను పొందుతున్నారు. అలాగే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశిని మనము పరిశీలిద్దాం. ఒక్కసారి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్తా నక్షత్రం మొత్తం 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. వీరు కన్యా రాశి కిందికి వస్తారు. వీరి ఆదాయం 5, ఖర్చు కూడా 5, అలాగే రాజపూజ్యం 5, అవమానము 2. ఈ రాశి వారిని పరిశీలిస్తే కనుక వీరికి సరాసరి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరికి రాహుకేతుల సప్తమం జన్మంలో సంచారం జరుగుతుంది. ఈ రాహుకేతుల యొక్క సంచారం వల్ల వీరికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా కావు, ఆలస్యంగా జరగవచ్చు, లేదా ఎన్నో సమస్యలతో ఆ పనులు పూర్తి కావచ్చు. వీటిలో బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు, అలాగే గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. కానీ మార్కెట్లో వెళ్తే కనుక వారి యొక్క సహాయ సహకారాలు సన్నగిల్లుతాయి, అంటే మెల్లిగా జరుగుతుంటాయి అన్నమాట. ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, ఎవరికి కూడా జామీనుకై సిగ్నేచర్లు, సంతకాలు, సాక్షి సంతకాలు అస్సలు కూడా పెట్టొద్దు. ఎంత ఆప్తమిత్రుడైనా సరే ఆ సమయంలో గ్రహాల ప్రభావం వల్ల నా స్నేహితుడికి నేను సహాయం చేయలేకపోతానా, చేస్తాను. ఏ గ్రహం ఏం చేస్తుందో, ఎవరేం చేస్తారో పర్వాలేదు, నా స్నేహితులు మించినటువంటి వాడు ఎవడు లేడు అని పోయి చాలామంది కూడా సిగ్నేచర్లు పెడతారు, సాక్ష్య సంతకాలు. కానీ స్నేహితులు మంచివాడే. అక్కడ పరిస్థితులు మంచివి కావు, గ్రహాలు మంచివి కావు, అంతే. అక్కడ గ్రహాల పరిశీలించి కాస్త ముందడుగు వేయాలి. ఆచితూచి అడుగు వేస్తేనే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే కనుక కష్టమవుతుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. డబ్బులు నీళ్ళలా ఖర్చు అవుతాయి. డబ్బులు ఖర్చు పెట్టే అటువంటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే కనుక చాలా చాలా మంచిది. గృహంలో ఉన్నటువంటి గృహిణి భార్య యొక్క మాట చెల్లుబాటు జరుగుతుంది. వారి యొక్క రాశి పరిశీలన కూడా చూసుకోండి. కాబట్టి ఎవరికి గ్రహాల బలం ఉందో వారిని అనుసరించి వారి మాటలు వింటే కనుక అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, కానీ సమస్యలతో జరుగుతుంది. ఎన్నో పోరాటాల తర్వాతనే వివాహం జరుగుతుంది. అంత ప్రోగ్రామ్ అంతా కూడా గ్లమ్జీగా ఉంది అంటారు కదా, అలా ఉంటుందన్నమాట కన్యా రాశి వాళ్ళు. అలాగే మనని కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక ఈ జవాన్లు కూడా చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆచితూచి అడుగు వేయాలి. అపరిచితులను అస్సలు కూడా నమ్మరాదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. లేనిపోని నిందలు మీపైన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
చాలామంది కూడా లేనిపోని పనుల్లో మిమ్మల్ని ఇరికించే అవకాశాలు కూడా ఉన్నాయి. సన్నిహితులే మీకు సహాయానికి వెనుకడుగు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, కానీ సహాయ సహకారాలు 100కు 100% ఉండవు. అలాగే ఆస్తులు స్థిరాస్తులు వృద్ధి కూడా చెందుతాయి, అనుకున్నంత వృద్ధి మాత్రం చెందవు, ఏదో ఒక మోస్తారు అన్నట్టు. అలాగే మనకు అన్నం పెట్టేటువంటి రైతన్న విషయానికి వస్తే కనుక వీరికి కూడా సరాసరి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. వేసినటువంటి పంట మంచిగానే చేతికి అందుతుంది, గిట్టుబాటు ధర లభించడం కొద్దిగా కష్టం. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారు, కష్టపడైనా సరే రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. మళ్ళా అతి కొద్ది సమయంలోనే మళ్ళీ రుణాలు చేయవలసిన అవకాశం కూడా ఉంటుంది. మీరు పేరు సంపాదించిన పేరు ప్రఖ్యాతుల వల్ల రుణాలు అందుతాయి. అలాగే 10 మంది సహాయ సహకారాలు కూడా అందుతాయి, సానుభూతి కూడా లభిస్తుంది, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. అలాగే ఎటువంటి కార్యక్రమాన్నైనా కూడా అవలీలగా కాకుండా కష్టపడి దాన్ని సంపూర్ణం చేస్తారు. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా కొద్దిపాటి కష్టాలు ఉంటాయి. సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారుల యొక్క మన్ననలు ప్రశంసలు పొందేటువంటి విషయంలో కొద్దిగా అనుమానమే ఉంటుంది. మీరు కష్టపడతారు, అలాగే మీతోటి వారు కూడా కొద్దిగానే కష్టపడతారు. ఆ కొద్దిగా కష్టపడ్డ వారికి పేరు వస్తుంది, మీకు తక్కువ పేరు వస్తుంది. మీకు వస్తుంది పేరు, కానీ అంతంత మాత్రంగానే ఉంటుంది. వారు అవార్డులు రివార్డులు కొట్టుకుంటారు, కానీ మీ పేరు మాత్రం ఇది బాగానే ఉంటుంది. ఇలా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహనం ప్రాప్తి కూడా కలుగుతుంది, కానీ అనుకున్న వాహనం ప్రాప్తి కాకుండా ఏదో ఒక మోస్తారుగా. అలాగే అనుకున్నటువంటి గృహము కాకుండా కూడా ఏదో సర్దుకునేటువంటి గృహప్రాప్తి కూడా కలుగుతుంది, భూప్రాప్తి కూడా కలుగుతుంది. అనుకున్నవి ప్రాప్తించాలంటే కూడా అవన్నీ కూడా జరుగుతాయి, కానీ అనుకున్నటువంటి స్థాయిలో కాకుండా ఏదో పర్వాలేదు అన్నట్టుగా జరుగుతాయి. అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరము పర్వాలేదు, ఉద్యోగం వస్తుంది. అనుకున్న ఉద్యోగం కాకుండా కూడా ఏదైనా సరే ఒక ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో ఖచ్చితంగా చేరిపోతారు. అలాగే చిన్న ఉద్యోగస్తులు కూడా పర్వాలేదన్నట్లుగానే ఉంటుంది. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కొద్దిగా కష్టమే. పెద్దల యొక్క అనుగ్రహం ఉంటే కనుక పర్మనెంట్ కావలసిన వారికి పర్మనెంట్ కూడా అవుతుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరు కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. శత్రుమూలక సమస్యలు చాలా వస్తాయి, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎన్నికల్లో విజయం సాధించాలంటే డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నా అనుకున్న వాళ్ళే మీ దగ్గర డబ్బు తీసుకొని మొత్తం ఖర్చులన్నీ కూడా చాలా అక్కడ జరిగేటువంటి 10 రూపాయల ఖర్చుని 100 రూపాయలు చూపిస్తారు, 100 రూపాయలు 1000 చూపిస్తారు. అది నమ్మాల్సిందే తప్పదు, నమ్మిన వారే కదా. అలా నమ్మిన వారు మీ యొక్క గ్రహ ప్రభావం వల్ల మీకు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిష్టానం వారు మిమ్మల్ని చిన్న చూపే చూస్తారు. నామినేటెడ్ పదవులు దక్కాలన్నా కూడా కొద్ది కష్టమే. అప్పుడే కొత్తగా చేరినటువంటి వేరే పార్టీ అభ్యర్థులకు అన్ని అవకాశాలు కల్పిస్తారు. ఎన్నో సంవత్సరాలకు ఉన్నటువంటివి మీకు చిన్న చూపే లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది మానుకుంటే కనుక చాలా మంచిది. ధనము నీళ్ళలా ఖర్చు అవుతుంది. అనుకున్న వారు సహాయ సహకారాలు ఆఖరి క్షణంలో హ్యాండ్ ఇస్తారంటారు కదా, వారు తప్పుకుంటారు మీ దగ్గర నుంచి. అలా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక బాగుంటుంది. అలాగే సినీ రంగం కళాకారులు, టీవీ టెక్నీషియన్స్, మీడియా వీరికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా కష్టపడితే కనుక చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. 10 వచ్చి నూతన అవకాశాలకు 5 మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఆ 5 అవకాశాలని మంచి ఆలోచనతో సద్వినియోగపరుచుకుంటే కనుక 5 అవకాశాలు మీ జీవితాన్ని స్థిరపరిచేటువంటి మంచి టైం అన్నమాట అది. అలా నటులు కష్టపడితే కనుక నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కనుక ప్రేక్షకుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అవార్డులు రివార్డులు కష్టమే, కానీ ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తే అదే పెద్ద అవార్డు కదా. ఇలాంటివి కొన్ని జరుగుతాయి. పెద్దవారి యొక్క సినిమాలు తీసేటువంటి వారు అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే కనుక చాలా మంచిది. లేకుంటే బోల్తా పడే అవకాశాలు ఉన్నవి. అలాగే
విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు గురుబలం బాగానే ఉంది, అన్ని విధాలుగా బాగుంది, అనుకున్న మార్కులు వస్తాయి, పిల్లలు బాగానే చదువుతారు. కానీ ఒక్కో సమయానికి పిల్లలు తప్పుతో పట్టి అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చెడు స్నేహాలు కొద్దిగా దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చాప కింద నీరులాగా చెడు స్నేహం దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిపైన తల్లిదండ్రులు దృష్టి పెడితే కనుక ఆ చెడు స్నేహం అనేది దూరం వెళ్ళిపోతుంది. పిల్లలు విదేశాలలో చదువుకోవాలంటే కనుక వారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఒక్కటి మాత్రం శ్రద్ధ వహించాలి తల్లిదండ్రులు. పరీక్షల సమయంలో మంచి సమయంలో పిల్లలకు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీరు పిల్లలపైన శ్రద్ధ పెడితే కనుక పిల్లల భవిష్యత్తు బంగారు బాట మయమవుతుంది. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరు కూడా వ్యాపారం అనే విధాలుగా బాగుంటుంది. కానీ అంతరంగంగా శత్రు సమస్యలు చాలా ఉంటాయి. మార్కెట్ రంగంలో పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకొని నిలబడాలి. ధనధాన్యాలకు లోటు ఉండదు. ఉన్నటువంటి ధనం మనము స్థిర ధనం అంటాం కదా, కొద్దిగా దాచిపెట్టుకున్నటువంటి ధనము అలాగే ఉంటుంది. ఇంకా కొద్దిగా మనము ఇంకా దాచుకోవాలనే అవకాశాలు ఈ సంవత్సరం అంతంత మాత్రమే. పోటీ రంగంలో నిలబడాలంటే ఆటుపోటులు తట్టుకోవాలి. ప్రజల్లో మీ యొక్క బిజినెస్ యొక్క ఆదరణ తగ్గుతుంది. శత్రుమూలక సమస్యలు కూడా పెరుగుతాయి. ఢీ అంటే ఢీ అనేవారు చాలామంది కూడా మీ కళ్ళ ముందడే కనిపిస్తుంటారు. మౌనమే వజ్రాయుధం అన్నట్టుగా ఉంటే కనుక మంచి ఫలితాలను పొందగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారస్తులకైనా కూడా ఇలాగే ఉంటుంది. పెద్ద వ్యాపారస్తులకైనా సరే ఇలాగే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికైనా సరే, అలాగే కాంట్రాక్టర్లకైనా సరే, ఎవరికైనా సరే పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. అలాగే క్రీడాకారుల యొక్క విషయానికి వస్తే కనుక వీరికి కోచ్ యొక్క అనుగ్రహం ఉంటుంది. అయినా సరే పోరాట పటిమను ప్రదర్శిస్తారు. మీకంటే ఇంకా మంచి పోరాట పటిమను ప్రదర్శించే వాళ్ళు కూడా మీ ముందు ఒక 10 మంది ఉంటారు. సో రాష్ట్ర జాతీయ జట్లలో మన స్థానం సంపాదించాలి అంటే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారో దానికంటే ఎక్కువ మనం శ్రమిస్తే కనుక రాష్ట్ర జాతీయ జట్లలో స్థానం దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే ఆకర్షణాలలో చేజారిపోతుంది కూడా. బంధుమిత్ర సోదరుల సహాయ సహకారాలు పుష్కలంగానే ఉంటాయి. అందరి ప్రోత్సాహం కూడా ఉంటుంది. అలాగే మీకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు 100% ఉండకపోవచ్చు, కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు పరిశీలిస్తే కనుక రాహుకేతుల యొక్క ప్రభావం కొద్దిగా కనిపిస్తుంది. వీరు ప్రతి మంగళవారం అలాగే శనివారం, మంగళవారం సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర వెళ్ళి రాహుగ్రహానికి నమస్కారం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అర్చనలు, ఆ స్వామివారికి అలాగే అభిషేకాలు ఉంటే అభిషేకాలు, అలాగే మినుములు దానము ఇలాంటివి చేస్తే, అలాగే దుర్గా అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చనలు, నిమ్మకాయ మాల సమర్పించడం, నిమ్మకాయలు రాహుకాలంలో దీపాలు పెట్టడం ఇలాంటివి చేస్తే కనుక చాలా మంచిది. లేదా రాహుకేతుకు జపాలు ఇద్దరికి కూడా శనివారమైనా సరే లేదా మంగళవారమైనా సరే జపాలు, అలాగే తర్పణం, దానము, హోమము, ఆ చేసినటువంటి బ్రాహ్మణులకు జపాలు హోమాలు చేసినప్పుడు బ్రాహ్మణులకు భోజనాలు, వీలైతే వస్త్రదానం ఇలాంటివి చేస్తే కనుక రాహుగ్రహం యొక్క ప్రభావము తగ్గుతుంది. కేతు యొక్క ప్రభావం తగ్గాలంటే గౌరమ్మ వారి యొక్క ఆరాధన, అలాగే గణపతి యొక్క ఆరాధన చేస్తే కనుక కేతు యొక్క ప్రభావం తగ్గుతుంది. కేతు యొక్క ప్రభావం అంటే చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు, అయినా కూడా భయాందోళన కలుగుతుంది. బీపీ అటువంటి వ్యాధులు కూడా అటాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆందోళన అనేది అస్సలు కూడా పనికిరాదు. భక్తులారా, ఎంత విశేషమైనటువంటిది ఈ క్రోధినామ సంవత్సరం. చెడు పైన క్రోధం. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ ఉగాదిని జరుపుకోవాలని ఆశిస్తూ హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర.